మాగమవిదో కదా కాలే మాత. అమ్మా ఎప్పుడో కదా. కదా కాలే మాత ఎప్పుడు తల్లి. కథయ కలితాలత్తకరసం. కథయ అంటే చెప్పు తల్లి. అమ్మా ఎప్పుడు ఎప్పుడు చెప్పు తల్లి, ఆ కాలం ఎప్పుడో చెప్పు. ఏమిటది? నీ యొక్క లక్తకర, మీ అమ్మ పాదాలకు ఏముంటుందండి మనం చెప్పుకున్నాం, ఎర్రటి లత్తుకతో పారాణి రాసుకొని ఉంటుందని చెప్పుకున్నాం కదా. అటువంటి పాదాలకి అభిషేకం చేస్తే పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం. నేను ఒక విద్యార్థినమ్మా అంటున్నారు. ఏమిటి శంకరాచార్య వారు స్టూడెంటా, విద్యార్థా? కాదండి, ఇక్కడ విద్యార్థి అనే మాటకి జ్ఞానాన్ని పొందాలి అని ఆబగా ఉన్నవాడు ఇక్కడ విద్యార్థి అనమాట. ఆయన ఏమని పొందాలనుకుంటున్నాడు, ఆయనకి ఏం కావాలి, ఏబిసిడీలు కావాలా, సంస్కృతం కావాలా, ఆయన అన్నీ తెలిసిన వాడండి. ఇంకా విద్యార్థి కావాలనుకుంటున్నాడు. ఏది అమ్మవారి యొక్క పాదాలకు, ఏది పారాణి అంటిన పాదాలకు అభిషేకం చేసిన జలాన్ని తాగి నేను విద్యార్థి కావాల నిర్ణయజన జలం. అమ్మవారి పాదాలు అభిషేకం చేస్తే వచ్చిన జలం ఉంటే ఎర్రటి నీళ్లు ఉంటాయి చూసారా. పాదాలకేమో లత్తుక రాసి ఉంటుంది, ఎర్రటి లత్తుక. దానికి అభిషేకం చేస్తే వచ్చేటువంటి ఆ జలాన్ని తాగే పిబేయం. ఏది విద్యార్థినై తాగాలనుకుంటున్నాడు. పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం. అట్టి నీ జలం ఏం చేస్తుంది తెలుసా? ప్రకృత్యామూకానామపి చ కవితా కారణతయా కదా ధత్తే వాణి ముఖ కమల తాంబూల రసతాం. అట్టి నీ పాద జలాన్ని తాగిన వాళ్ళు మూక వాళ్ళైనా సరే అతన్ని కవిగా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటిది నీ పాద జలం. నిజానికండి ఈ మాటలు ఎంతో అర్థం ఉంది. మనం కూడా చాలా సార్లు అమ్మవారికి అభిషేకం చేయిస్తాం. అభిషేకం చేయించి ఆ జలాన్ని పురోహితుడు తెచ్చిస్తే తీర్థంగా తాగుతాం. అది ఏ రోజైనా నిజంగా మనం ఊహించుకొని అమ్మవారి పాదాలు నిజంగా అక్కడ ఉన్నాయి, అమ్మవారి పాదాల లత్తుకు అంటుకున్నది, ఆ పాదాల నుంచి వచ్చినటువంటి నిర్ణేజన జలం ఇది అంటే వాటి నుంచి వచ్చిన తీర్థం అని మనం భావిస్తూ ఏ రోజైనా పుచ్చుకున్నామా? ఆ తీర్థం ఇచ్చాడా, బుసుకొని తాగామా, అమ్మ నాకు ఈ కోరిక ఉంది అని చెప్పుకొని బయటకు వచ్చామే తప్ప నిజంగా భావించి అమ్మవారు అక్కడ ఉన్నారు, అమ్మవారి పాదాలకు అభిషేకం జరిగింది, ఆ పాదాల నుంచి ఎర్రటి పారాణి కూడా వాటిల్లో కలిసిపోయి వచ్చినటువంటి అమృతతత్వమైనటువంటి జలము అని తీర్థంగా ఏనాడైతే మీరు మనస్ఫూర్తిగా అంగీకరించి స్వీకరిస్తారో ఆనాడు నిజంగానే మీరు విద్యార్థి అవుతారండి. ఎలాంటి విద్యార్థి? బ్రహ్మజ్ఞానం కావాలని ఆకాంక్షించే విద్యార్థి. బ్రహ్మజ్ఞానం అంటే ఈజ్ నథింగ్ బట్ కైవల్యం కావాలనుకోవడమే తప్ప ఈ మామూలు కోరికలు, నిజమైనటువంటి కోరికలు మనం రోజు నిత్యము కోరుకునేటువంటి నిన్ననే మనం కథ చెప్పుకున్నాం, బిచ్చగాళ్ళు లాంటి వాళ్ళకు. అలాంటి బిచ్చగాళ్ళని కాలేం కదండి. ఎప్పుడు కావాలనుకుంటాం మనం? అక్కడ బిడ్డ కావాలనే కోరికను అవుతాం. అటువంటి విద్యార్థి, ఎటువంటి బిడ్డ లాంటి విద్యార్థి అనమాట. అటువంటి వాళ్ళం అవుతాం అనమాట. అటువంటి ఆ జలాన్ని తాగడంతో ప్రకృతి సిద్ధంగా మూకవాడైనా సరే వాళ్ళు కవిత్వం చెప్పగలంత ధీరులు అవుతారమ్మా. ఏది ఈ యొక్క పాద తీర్థం పుచ్చుకున్న వాళ్ళు. కదా దత్తే వాణి. ఇంకా ఇది ఎలాంటిదంటే ఆ జలం గురించి ఏమని వర్ణిస్తున్నారు? సరస్వతీదేవి కనుక తాంబూలం వేసుకుంటే, తాంబూలం ఎలా ఉంటుందండి? తాంబూల రసం ఎర్రగా ఉంటుంది చూసారా. ఆ తాంబూల రసం నేను తాగానా అనిపించేటట్టుగా ఉంటుందమ్మా. అలాంటిది నాకు ఎప్పుడు ఒప్పుతుందో అని ఆర్తితో అడుగుతున్నారు శంకరాచార్యుల వారు. నిజానికి ఆయన కదండి, ఇది మన తరపున ఆయన అర్థిస్తున్నటువంటి ఆకాంక్ష. అమ్మని ప్రార్థిస్తున్నారు. మనం కూడా ఎప్పుడైనా సరే అభిషేకం చేయించి అభిషేక జలం పుచ్చుకున్నప్పుడు కేవలం అది తీర్థంలాగానో, అబ్బా ఒక పని అయిపోయింది, టైం అయిపోయింది, ఇంటికి పోయి వంట చేసుకోవచ్చు, ఈ పని చేసుకోవచ్చు అని వాచీలు చూసుకోకుండా బరాబరా అని పరిగెత్తిపోకుండా ప్రశాంతంగా కూర్చొని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా అమ్మవారికి నిజంగానే అక్కడ అభిషేకం జరిగిందని, అమ్మవారి పాదాల నుంచి వచ్చినటువంటి ఆ జలాన్ని మనం నిజంగానే స్వీకరిస్తున్నామన్న భావంతో ఏ రోజైతే స్వీకరిస్తామో ఆ రోజు నిజంగానే మనం కూడా మూక కవి ఎలాగైతే నిజానికి మూగవాడైనా సరే ఎలా కవి అయ్యాడో అలాంటిది అంతటి అసాధ్యాన్ని కూడా సాధ్యం చేసింది కదా. ఏకబికిన ఆయన 500 శ్లోకాలు చెప్పగలిగినారు కదా. అటువంటి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చెయ్యగలదు అమ్మ అని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా మొత్తానికి అమ్మవారి పాదాల యొక్క జల అభిషేకము, ఆ అభిషేక తీర్థాన్ని మనం స్వీకరించడంతో ఎలా ఉంటుంది? సరస్వతీదేవి యొక్క ముఖంలోని తాంబూల రసంలాగా ఎర్రగా ఉంటుంది. దాన్ని స్వీకరిస్తే ఇంకేం కావాలండి అంతకంటే? అలాంటిది అటువంటి టైం నాకు ఎప్పుడు వస్తుంది? కథాకాలే మాత, ఏ కాలంలో నాకు అమ్ముతుందో అమ్మా. ఇక్కడ నిజంగా ఇందాక మనం చెప్పుకున్నాం, బిచ్చగాడు కావద్దు, బిడ్డ కావాలని. అందుకే ఇక్కడ బిడ్డలాగా అమ్మ అని సంబోధిస్తున్నారు శంకరాచార్యుల వారు ఈ శ్లోకం. చాలా అద్భుతమైన శ్లోకం అండి. అసలు ఈ భావాన్ని మనం మనస్ఫూర్తిగా అనుభవిస్తే నోట మాట కూడా రాదు.
తదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితయా కదా ధత్తే వాణి ముఖ కమల తాంబూల రసతాం. ఇంకా మీదట మీరు ఎప్పుడైనా సరే అమ్మవారికి అభిషేకం చేయించుకుంటే ఆ అభిషేక తీర్థం తీసుకుంటున్నప్పుడు తప్పనిసరిగా ఈ శ్లోకాన్ని మనసులో స్మరించుకొని నిజంగా అమ్మవారి పాదాలను అభిషేకం చేయించి వచ్చినటువంటి జలమయాన్ని తీర్థంగా స్వీకరించండి. మీలో మార్పు నన్ను అడగండి తర్వాత. ఆ మార్పు మనలో రావాలి. త్రికరణ శుద్ధి. మనం ఏం చేసినా పైకి ఆ టైం అయిపోయిందనో చేయించాలనే కోరికతోనో లేదా ఇంకో కోరికతోనో చేయడం కాదు కాదు కాదు. అక్కడ నిజంగా అమ్మ ఉంది. అమ్మ పాదాలకు స్వయంగా మనమే అభిషేకం చేస్తున్నాము. ఆ జలాన్నే మనం స్వీకరిస్తున్నాం అన్న భావనతో మనం చేస్తే అది నిజమైన సాధన. అమ్మను పొందడానికి మార్గము. ఇక్కడ కూడా అందుకే మాత అని వర్ణించడంలో ఇందాక మనం పోయినసారి క్లాస్ లో చెప్పుకున్నట్టు బిడ్డలు మనం పిల్లలం అవుతాం అప్పుడు బిచ్చగాళ్ళం కాబట్టి. మనం ఎంతసేపు మన కోరికల కోసం అమ్మను ప్రార్థించడం కాదు, నిజంగా అమ్మను చేరుకోవాలన్న భావనతో బిడ్డలాగా మనం ఏ రోజైతే ప్రార్థన చేస్తామో తప్పకుండా అమ్మ తనలో చేర్చుకుంటుంది, తన ఒడిలో కూర్చోబెట్టుకుంటుందని. ఓకేనా? చదువుతావా అన్నప్పుడు ఒకసారి